హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇప్పుడైతే టైం 6 అవుతుంది. మేము టొమాటో రైస్ చేసేస్తున్నాం. మార్నింగ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ బట్టి ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి 1 కప్పు కట్ చేసుకున్నా. 3 పచ్చిమిరపకాయలు అట్లే వేసేస్తున్నా. ఇవి కొద్దిగా వేగనిద్దాం. కుక్కర్లో చేసేస్తున్నా, ప్రెషర్ కుక్కర్లో తొందరతో అయిపోతుంది అనేసి. ఇవి కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా వేగనిద్దాం. సౌండ్ చేయొద్దు. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ 3 టొమాటోస్, పెద్ద సైజే టొమాటో రైస్ కాబట్టి టొమాటోలు ఎక్కువ వేసుకుంటున్నా. 3 కట్ చేసి వేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, టొమాటో కానీ కట్ చేసి వేసేసుకున్నా. ఇవి బాగా వేగనిద్దాం. టొమాటో అనేది బాగా మగ్గాల, మెత్తగా జ్యూస్ మాదిరి వస్తుంది. భువన్, మాకు పొద్దున్నే 2 లేచినారు. పని చేసి ఇచ్చేకి లేచినట్టు ఉండారు. పడుకోపో. సైడ్రా. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. వేసి వేగనిద్దాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వచ్చి గుత్తొంకాయకి శనక్కాయ విత్తనాలు, జీలకర్ర, మెంతులు వేయించి మిక్సీ పట్టుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మంచిగా వేగిన తర్వాత చూడండి, ఇట్లా మెత్తగా అయిందంతా వేగి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వేగిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నా. 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. ఇది కొంచెం చాలా. టొమాటో రైసు తమిళనాడు స్టైల్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి. తమిళనాడు వంటలు కానీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత బియ్యం కానీ కడిగి పెట్టుకొని ఒక 1/2 అవర్ ముందు, ఒక 20 నిమిషాల ముందు నానబెట్టుకొని వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకునేసి ఇంకా మూత పెట్టేసుకుంటున్నా. పక్కనే గుత్తొంకాయ చేసుకుంటున్నా. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నా. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నా. గుత్తొంకాయ అంటే నేను గట్టిగా చేయడం లేదు, కొద్దిగా గ్రేవీ లాగా చేస్తున్నా. కరివేపాకు కానీ వేసుకుంటున్నా కొద్దిగా. కలుపుకుందాం. కొద్దిగా వేగనిద్దాం. వంకాయ కర్రీకి 2 మీడియం సైజు టొమాటో కానీ కట్ చేసి వేసుకున్నాను. టైం లేదు కాబట్టి మార్నింగ్ టైం అయిపోతుంది అనేసి తొందరతో వేసేసుకుంటున్నా. మీకు చూపించలేదు వీడియో. టొమాటో కొద్దిగా మగ్గనిద్దాం.
హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ తమిళనాడు వంకాయ చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నా. దీనికి మసాలా అయినా పెట్టి వేసుకోవచ్చు, కానీ నేను టైం అయిపోతుంది అనేసి బిర్యానీ తొందరతో వేసేసుకుంటున్నా. వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇవి వేగనిద్దాం. పక్కన అన్నం 3 విజిల్లు వచ్చినంత వరకు విజిల్ పెట్టుకున్నాను, మూత. ఇప్పుడు మా పులిపిల్లలు ఏం చేస్తున్నాయో చూపిస్తాను చూడండి. వీళ్ళిద్దరూ ఇట్లా యాక్షన్ చేస్తున్నారు, ఎప్పుడు కిచెన్లోకి వద్దామా అని. జున్ను గుడ్ మార్నింగ్. జునుమి గుడ్ మార్నింగ్. చిన్నోడు గుడ్ మార్నింగ్ చెప్పవా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనా చెప్పు, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. మా జున్నుగాడు ఎక్కువ అయిపోతున్నాడు, కొట్లాటకు వస్తున్నాడు అందరి మీదకి. ఈ వీడియోలోనే ఒకటి చిన్న వీడియో యాడ్ చేస్తా చూడండి, ఎంత బాగా చదివేస్తున్నాడో మా చిన్నోడు. 2 ఇయర్స్కి అన్నీ చదివేస్తున్నాడు. 2వ సంవత్సరం మా జున్నుకి, అప్పుడు అన్నీ చదివేస్తున్నాడు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అట్లా అన్నీ చెప్పేస్తున్నాడు అన్నమాట. భువన్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. లైక్ చేయండి అని చెప్పు తల్లి ఒకసారి. వంకాయ చూడండి మంచిగా మగ్గింది. ఇప్పుడు వంకాయ చూడండి ఎంత మంచిగా వేగిందో. ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకుంటున్నా. ఈ మసాలాలో వచ్చేసి జీలకర్ర, మెంతి, శనక్కాయ విత్తనాలు వేయించి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మపండు సైజులో చింతపండు వేసుకున్నాను. ఇదంతా వాటర్ వేసి మిక్సీ పెట్టినాను అన్నమాట. ఈ పేస్ట్ అనేది ఇప్పుడు కూరలో యాడ్ చేద్దాం. గ్రేవీ కావాలనేసి నేను కొద్దిగా మసాలా ఎక్కువ వేసుకున్నాను. మసాలా అంతా కలుపుకున్నాను. దోసపిండి చూడండి ఈరోజుకి ఖాళీ అయిపోయింది. ఈరోజు మళ్ళీ వేయాలా. మా ఇంట్లో దోసపిండి ఎప్పుడు స్టోరేజ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి, కారపొడి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, ఎక్కువ వేయద్దు, వాటర్ ఎక్కువ అవుతుంది. 1 స్పూన్ కారపొడి, పసుపు కానీ వేసుకుంటున్నా. ఇప్పుడు అంతా కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నా, వేసి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేయలా, మర్చిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా తొందరతో ఉడికేకి. 1 విజిల్ వచ్చే వరకు. వంకాయ 1 విజిల్కే ఉడికిపోతుంది, ఆల్రెడీ బాగా వేగుంది. టైం అయిపోతుంది కాబట్టి మా ఆయనకి సంచికి వేసి పంపాలి కదా బాక్సులో. మీరు అందరూ చూసినారు, పక్కన నన్ను కామెంట్ చేస్తున్నాడు. అన్నం కింద 3 విజిల్లు వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పక్కన దోశకి పెట్టేసుకున్నాను అన్నమాట. ఈరోజు ఫ్రైడే, ఇది ఫ్రైడే మార్నింగ్ చేస్తున్నాను అన్నమాట నేను. మార్నింగ్ టైం దోశ, నైట్ టైం వచ్చేసి పొంగలి, ఉప్మా అట్లా ఏదో ఒకటి చేస్తాను. డైలీ దోశ అనుకోవద్దు. నిన్న వచ్చేసి థర్స్డే ఈయన ఇంట్లో ఉన్నారు, బొరుగులకు కానీ చేసినా. నైట్కి వచ్చేసి ఇడ్లీ పెట్టుకున్నాం. నిన్న చికెన్ చేసినామన్నమాట మేము, థర్స్డే లీవ్ అనేసి.
పెనం హీట్ అయిన తర్వాత దోశ వేసుకుంటున్నా. అంతే, దోశ రెడీ. ఇంకా రెడీ కాలేదు, ఇది ఒక 2 minutes కాలాలా. ఆయిల్ వేసుకోండి పైన. వేయించినామో బ్రష్షా? అబ్బా నీ బ్రష్ నువ్వు పొద్దునే జున్నుకు బ్రష్ కావాలంట. పక్కనే కర్రీ అవుతుంది, ఒక విజిల్ రానిచ్చేకనేసి పెట్టేసిన మూత. టైం కరెక్ట్గా 7:15 అయింది. ఇంకొక 10 minutesలో ఈయన బయలుదేరేస్తాడు. టైం అంతా అయిపోయింది. పైన బయట వర్షం పడుతుంది. చిన్నోడా, మా జున్ను మాత్రం గుడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. పొద్దున్నే బ్రష్ చేస్తాడు, బాగా మంచిగా అన్ని వాడి పనులు వాడు బాగా చేసుకుంటాడు అనమాట. చూడండి ఎంత బాగా బ్రష్ చేసుకుంటున్నాడు. చిన్న బిడ్డ, నువ్వు 2 yearsకే ఇన్ని పనులు చేస్తున్నావు తల్లి, నువ్వు గుడ్ బాయ్ నాన్న. అయ్యో, ఆ పక్క బిడ్డ పడిపోయింది చూడు కింద, ఏడుస్తుంది. జున్నమ్మ కావాలని. తీపో. చూడండి ఎంత బాగా ఎత్తుకుంటాడో. ఏమా? దోశ కాలింది, దోశ తిరగదిప్పేసుకుంటున్నా. తిరగదిప్పడం ఎందుకు, ఆల్రెడీ బాగా కాలిపోయింది కాబట్టి తీసేస్తున్నా. ఇంకొకటి వేసుకుంటున్నాను అన్నమాట. కర్రీ కింద విజిల్ వస్తుంది, ఒకటి వచ్చింది, ఇంకొకటి వస్తానే ఆఫ్ చేసుకుంటున్నా. వాళ్ళు అక్కడ నార్త్ సైడ్ వాళ్ళు వచ్చేసి చికెన్ తెచ్చినావా అని చెప్తారు. కర్రీ చాలా బాగుంటుంది, ఇట్లా చేసుకోండి. టిఫిన్లోకి దోశకైనా కానీ బాగుంటుంది. డైలీ చట్నీ తిని బోర్ కొడుతుంది అనేసి ఈరోజు నేను ఇట్లా గ్రేవీగా చేసిన. ఆఫ్ చేసుకుంటున్నా. దోశ మార్చుకుందాం. చూడండి ఎంత మంచి కాలిందో, మొత్తం అంతా చాలా బాగుంటాయి క్రిస్పీగా దోశలు, టేస్ట్ కానీ. పిల్లలకు కానీ టిఫిన్ పెట్టేస్తున్నాను. మార్నింగే 7:30నే. ఈరోజు ఇంకా పాలు ఇవ్వలేదు, డైరెక్టే టిఫిన్ పెట్టేసి 10:10కి 10:30కి ఆ టైంలో పాలు ఇచ్చేస్తాను. రైస్ మూత ఓపెన్ చేసి తీసుకుందాం. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఫైనల్లీ వంకాయ కర్రీ ఎలా రెడీ అయిందో. వంకాయ కానీ చాలా మెత్తగా బాయిల్ అయింది కదా. ట్రై చేయండి మీరు కానీ, చాలా బాగుంటుంది గ్రేవీ. చూడండి రైస్ కానీ బాగుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ ఫర్ యాపిల్ చూపి, ఎక్కడుంది ఏ ఫర్ యాపిల్?
ఏ ఫర్ యాంట్ చీమ ఏది? ఏ ఫర్ యాంట్ చీమ. బీ ఫర్ బాల్ ఎక్కడుంది? బీ ఫర్ బ్యాట్ ఏది? బీ ఫర్ బకెట్. వెరీ గుడ్ జును. ఇక్కడ కొట్టు ఇంకా. నెక్స్ట్ తీ ఉన్నానా. సి ఫర్ కార్ ఏది? సి ఫర్ కార్ చూపి. సి ఫర్ క్యారెట్ ఏది? సి ఫర్ క్యారెట్. సి ఫర్ క్యాట్ ఏది? క్యాట్. సి ఫర్ క్యాట్. వెరీ గుడ్ జును. డి ఫర్ డక్ ఏది? డక్ కాక్ అంటానులా. వెరీ గుడ్ జును. డి ఫర్ డాగు. డి ఫర్ డోర్ ఏది? డోరు. డి ఫర్ డ్రమ్ములు వేయి. డ్రమ్స్. వెరీ గుడ్ చింతల్లి. చిన్నోడా. ఈ ఫర్ ఎలిఫెంట్ ఏది? ఈ ఫర్ ఎలిఫెంట్. వెరీ గుడ్. ఈ ఫర్ ఇంజిన్ ఏది? ఇంజిన్. ట్రైన్. ఈ ఫర్ ఎగ్ ఏది? ఎగ్. చెయ్యి ఎగ్ చూపి. వెరీ గుడ్ చిన్నోడు. ఎఫ్ ఫర్ ఫిష్ ఏది? ఫిష్. ఎఫ్ ఫర్ ఫ్యాన్ చూపి. ఎఫ్ ఫర్ ఫ్యాన్ ఏది? ఫ్యాన్. వెరీ గుడ్ చిన్నమ్ము. జీ ఫర్ గోట్ ఏది? కీ ఏది? కియా. జీ ఫర్ గోట్. వెరీ గుడ్ జున్ను. జీ ఫర్ గేట్ ఏది? గేట్. జీ ఫర్ గ్రేప్స్ చూపి. గ్రేప్స్. వెరీ గుడ్ చిన్నమ్ము. హెచ్ ఫర్ చేది? హెచ్ ఫర్ హ్యాట్ ఏది? హ్యాట్. హెచ్ ఫర్ హెయిర్ ఏది? నీ తల ఏది? హెయిర్ ఎంట్రుకలో ఇటు చూపి. హెచ్ ఫర్ హెయిర్ వీటిల్లో. హ్యాండ్ అది. హెచ్ ఫర్ హ్యాండ్. ఓకే సూపర్ చిన్నమ్ము. ఐ ఫర్ ఐస్ క్రీమ్ ఏది? ఐ ఫర్ ఐస్ క్రీమ్ చూపి. వెరీ గుడ్. ఐ ఫర్ ఇండియా ఎక్కడుంది? మన ఇండియా. ఇండియానా. వెరీ గుడ్ భువన్. జే ఫర్ జగ్ చూపి. జే ఫర్ జగ్ ఏది? జే ఫర్ జామ్ ఏది? జాము. జే ఫర్ జీప్. సూపర్ జున్ను. కే ఫర్ కీస్ మన కీస్ ఎయ్యి. వెరీ గుడ్ జున్ను. కే ఫర్ కైట్ ఏది? కైట్. గాలిపటం ఏది? కే ఫర్ కైట్ ఇక్కడ చూపి. కే ఫర్ కైట్. వెరీ గుడ్ జున్ను. ఎల్ ఫర్ ల్యాంప్ ఏది? ల్యాంప్. లైట్ ఏది? లైట్. ఎల్ ఫర్ ల్యాంప్. వెరీ గుడ్. ఎల్ ఫర్ లీఫ్. ఆకు ఏది? ఆకు. లీఫ్ ఆకులు. అది లెగ్గు, అది కాదు. లెమన్ ఏది? లెమన్. నిమ్మకాయ ఏది? నిమ్మకాయ చూపి. ఎల్ ఫర్ లెమన్. కాయ. వెరీ గుడ్ జును. ఎం ఫర్ మంకీ ఏది? మంకీ చూపి. ఎం ఫర్ మంకీ ఏది? ఎం ఫర్ మ్యాంగో ఏది? మ్యాంగో. కాయ మ్యాంగో. వెరీ గుడ్. ఎం ఫర్ మగ్గు ఏది? మగ్గు. వెరీ గుడ్. ఎన్ ఫర్ నెట్ ఏది? నెట్టు. నీళ్లు వడగడతానులా అది. నీళ్లు వేసేది ఏది? చూపి. ఎన్ ఫర్ నెట్. వెరీ గుడ్ జున్ను. ఓ ఫర్ ఆరెంజ్ చూపి. ఆరెంజ్. వెరీ గుడ్ జున్ను. ఓ ఫర్ ఆక్స్ ఏది? ఆక్స్. ఎద్దేది? ఆవు. బావేది? ఆవులు చూపి. ఆవులు. ఓ ఫర్ ఆవులు. బావేది? ఓకే మూతి చూప. పీ ఫర్ ప్యారెట్ ఏది? పీ ఫర్ ప్యారెట్. బా సూపర్ నాన్న. పికాక్ ఏది? పీ ఫర్ పికాక్ ఏది? పికాక్. వెరీ గుడ్. పీ ఫర్ పెన్ ఏది? పెన్. పీ ఫర్ పిల్లో ఏది? పిల్లో. దిండు. పీ ఫర్ పిల్లో. వెరీ గుడ్ జున్ను. నీకు అన్నీ తెలుసా? ఈ పక్క క్యూ ఫర్ క్వీన్ ఏది? క్వీన్ ఇక్కడ చూపి. క్వీన్. పాప ఏది? పాప ఏది? పాప చూపి. వెరీ గుడ్.
చాలు, ఈ కష్టం కాబట్టి నీకు తెలీదు. ఆర్ ఫర్ రాకెట్. ఏది రాకెట్? అదేనా? ఆర్ ఫర్ రోస్. పువ్వు ఏది? పువ్వు చూపి. ఆర్ ఫర్ రెయిన్బో. ఏది రెయిన్బో కలర్స్? రెయిన్బో ఏది? రెయిన్బో రెయిన్బో. కాకి. కాకి అంటే ఇది కాకి. రెయిన్బో వచ్చి ఇది. ఓకే జునా. ఎస్ ఫర్ స్టార్స్ చూపి. ఓకే. ఎస్ ఫర్ సన్. ఏది? సన్. వా. ఎస్ ఫర్ సోప్. ఏది? సోప్. ఇక్కడ సోప్ చూపి వీటిల్లో. ఏ. ఎస్ ఫర్ శాండిల్స్. చెప్పులు వేయి. చెప్పులు. టీ ఫర్ ట్యాప్ చూపి. ట్యాప్. టొమాటో. ఏది? టొమాటో. టీ ఫర్ టొమాటో. టొమాటో కాయ. ఏది? టొమాటో. వెరీ గుడ్. టేబుల్. ఏది? టేబుల్. ట్యాప్. ఏది? ట్యాప్. బొంగరం. ఏది? బొంగరము. టాప్. వెరీ గుడ్ జున్ను. యూ ఫర్ అంబ్రెల్లా. ఏది? అంబ్రెల్లా చూపి. అంబ్రెల్లా గొడుగు. వెరీ గుడ్. వి ఫర్ వ్యాన్ చూపి. వ్యాన్. వ్యాన్ ఏది? వ్యాన్. కార్. వ్యాన్. వ్యాన్. వ్యాన్ అన్నా? వ్యాన్. వ్యాన్. వి ఫర్ వ్యాన్. పీప్. పీప్ అంటాను. అదేది? పీప్. ఓకే. వాచ్. ఏది? డబ్ల్యూ ఫర్ వాచ్ చూపి. వాచ్. వాచ్ చూపించున్నాడు. వాచ్. విండో. ఏది? విండో. విండో. విండో చూపి. కిటికీ. ఏది? కిటికీ. విండో. ఇక్కడ ఇక్కడ డబ్ల్యూ ఫర్ విండో. వీటిల్లో చూపి. విండో. కిటికీ. ఏది? వెరీ గుడ్. వీల్. ఏది? వీలు. చక్రం. ఏది? బైక్ చక్రము. ఇక్కడ బోన్ అన్నది సైకిల్ చక్రం. ఏది? వీటిల్లో చక్రం చూపి. వెరీ గుడ్. భాషది అది, సైకిల్ది కదా. ఓకే. ఎక్స్ ఫర్ ఎక్స్మస్ ట్రీ. ఏది? ట్రీ. చెట్టు. ఏది? ఎక్స్మస్ ట్రీ. ఎక్స్రే చూపి. ఎక్స్రే. అవి తెలీదులే చిన్నమ్మ నీకు. చాలు ఇంకో. చాలా రావు ఇంకా. ఉరకరా పాస్ అర్జెంట్ అంట. జున్నా. వై ఫర్ ఎల్లో చూపి. ఎల్లో. ఎల్లో కలర్. ఏది? ఇక్కడ ఎల్లో కలర్ చూపి. మేడం కుడుతుందట్టనొద్దు చిన్నమ్మ. వై ఫర్ ఎల్లో చూపి. ఎల్లో. ఇది ఎల్లో. ఓకే. జీబ్రా. ఏది? జీబ్రా. జెడ్ ఫర్ జీబ్రా. చూపి. జీబ్రా. ఓకే. జెడ్ ఫర్ జీరో. ఏది? జీరో. సర్కిల్. ఏది? సాకెట్. ఆవు. సరేలే. జిప్. ఏది? జిప్పు. జిప్పు చూపి. బస్సా. చెప్పు. రైమ్ చెప్పు. బాబునా. ఏ అను జున్ను. ఏ చెప్పు. ఏ అను. ఏ బి